హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం చిల్లీ బేబీ కార్న్ని ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో మనం బేబీ కార్న్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక 6 బేబీ కార్న్ చిన్నవి తీసుకొని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా ఒక 15 మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చల్లార్చుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం వేసేసి ఒకసారి మంచిగా బేబీ కార్న్ అంతా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా పడుతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా స్పూన్తో ఒకసారి మంచిగా మసాలా అంతా పట్టేలాగా కార్న్ఫ్లోర్ అంతా బేబీ కార్న్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ జ్యూసీగా ఉండేలాగా కోటింగ్ అంతా బాగా బేబీ కార్న్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని వేరొక స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసేసి ఇలా ఒక్కొక్కటిగా కడాయిలో వేసేసుకోవాలి. వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా మీరు చూసే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఎక్కువగా వేసుకోవద్దండి, కొంచెమే వేసుకోవాలి. కోటింగ్ ఎక్కువైతే టేస్ట్ అంతగా బాగుండదు. ఉండి లేనట్టుగా ఉంటేనే మనకి బేబీ కార్న్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న కడాయిలోని ఆయిల్ తీసేసి అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 1 టీ స్పూన్ తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, 2 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పావు కప్పు ఆనియన్, పావు కప్పు క్యాప్సికమ్ పీసెస్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు వాటిని కూడా అందులో వేసుకొని హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా ఆనియన్ అవంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్లో వేసి కలిపిన తర్వాత ఆ వాటర్ ఇందులో వేసేసి 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇప్పుడు బేబీ కార్న్ కూడా వేసేసి మంచిగా హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక పావు టీ స్పూన్ వేసానండి. ఒకసారి చెక్ చేసుకొని మీకు తగినట్టుగా వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిల్లీ బేబీ కార్న్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత జ్యూసీగా ఉందో, మనం అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టుగా ఉంది కదండి. ఇది చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.